నమస్తే. తెలంగాణలో రోడ్డు సమస్య ప్రధానమైన సమస్య ఎక్కడుంది అని అంటే ఉప్పల్ ఎలివేటర్ కారిడార్. హైదరాబాద్ని వరంగల్ని కలిపే ప్రధాన రహదారి ఇది. దాదాపు ఈ 6-7 కిలోమీటర్ల ఈ రోడ్డు మార్గం ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎక్కడి మేడిపల్లి దాకా అత్యంత నరకం ఇది. ఎంత భయంకరమైన నరకం అంటే చాలామంది యాక్సిడెంట్లో చనిపోయినారు, గుంటల్లో పడి వెన్నుముక లేకపోతే నడుం భాగాలు మొత్తం ఇబ్బందులు పాలై హాస్పిటల్లో పాలైన వాళ్ళు ఉన్నారు. ఇక అటు షాపులు ఇటు షాపులు మొత్తం ఆ షాపుల ఓనర్లు అందులో పనిచేసే కార్మికులంతా ఈ దుమ్ము ధూళి దాదాపు 8 సంవత్సరాలుగా ఆ దుమ్ము ధూళి పీలుస్తూ హాస్పిటల్లో పాలవుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ రోడ్డుని మనం గతంలో 1 year బ్యాక్ ఆల్మోస్ట్ 1-2 years అవుతున్నట్టుంది, నేను గతంలో కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో మళ్ళీ ఈ రోడ్డు గురించి దయచేసి చూపించండి అని అడుగుతున్నారు. అసలు యాక్చువల్గా దీని చరిత్ర ఏంటంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నాయి. కేంద్రం డబ్బులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ భూసేకరణ చేయాలా, భూసేకరణ చేసి ఈ సర్వీస్ రోడ్లు ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వాలా. కేంద్రం డబ్బులు ఇస్తే కాంట్రాక్ట్ కంపెనీ ఈ నిర్మాణం చేస్తుంది. అయితే ఈ కాంట్రాక్ట్ కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్స్ అని ఆంధ్రాకు చెందిన టి సుబ్బిరామిరెడ్డి, ఆయన ఫస్ట్ దీన్ని టెండర్ తీసుకున్నాడు. ఇక నాకు లాస్ వచ్చింది, నేను లాస్ అయిపోయినా, నేను దివాళా తీసిన అని చెప్పి ఆయన ఎత్తేసి అవతల పడ్డాడు. అప్పటికే 6 సంవత్సరాలు అయిపోయింది, అప్పటికే 6-7 years అయింది. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు అడుగు పడతలేదు. వీళ్ళు ఏమంటారంటే కేంద్రం పరిధిలోని అంశం మాకేం సంబంధం అంటారు. వాళ్ళు ఏమంటారంటే అరే వీళ్ళు భూసేకరణ చేస్తలేరు, ఈ రోడ్లకు సంబంధించింది క్లియర్ చేసి ఇస్తలేరని కేంద్రం అంటారు. చివరికి ఇది ఏం చేశారు, ఈ అంబర్పేట్ బ్రిడ్జ్ దగ్గర రోడ్ వేస్తున్నారు కదా, ఆ రోడ్ వేసే ఎవరో కాంట్రాక్టర్ బాపినీడో ఏదో సంథింగ్, ఆయనకి కాంట్రాక్టర్ ఇచ్చి ఈ నిర్మాణ పనులు ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఏముండదు అక్కడ, ఓ పిల్లర్ ఎక్తారు అటు ఇటు చేస్తున్నట్టుగా ప్రజలకు ఒక ఇది చూపిస్తున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, 8 ఏళ్ళుగా జరుగుతున్నది. ఇవాళ ముఖ్యమంత్రి అమరావతి గ్రీన్ ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాడు, అమరావతిని హైదరాబాద్ని కలిపే రోడ్డు గురించి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయేమో ఆడ డబుల్ డెక్కర్ రోడ్ వేస్తాం ఎల్బీ నగర్ నుంచి ఆయన ఆడ చేస్తున్నాం. మరి ఈ రోడ్డు ఎవరు పట్టించుకోవాలి? 8 ఏళ్ళు అవుతుంది కదా. లేని రోడ్లని కొత్త రోడ్ల గురించి ఆలోచిస్తున్న ఈ రోడ్డు సంగతి ఏంది? జనం నరకం చూస్తున్నారు కదా. సో అందుకే ఈ 2-wheeler ద్వారా నేను ఒకసారి ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తూ ప్రయాణికుల సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఎంత నరకం అనుభవిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆఫీసులకు వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి వరంగల్ భువనగిరి ఆ ప్రాంతాలకు వెళ్ళాలన్న నరకమే. ఇక ఈ 6 కిలోమీటర్ల జర్నీ అన్నది చుక్కలు చూపిస్తుంది. ఇక సాయంత్రం అయితే ఇంకా ఘోరం, వర్షం పడితే ఇంకా ఘోరం. ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ప్రయాణికులతో మనం మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన రోడ్ల మంత్రి, ఆయన ఏమంటాడంటే దసరా నాటికి అయిపోద్ది అంటాడు. దసరా అంటే ఏ దసరా? ఇప్పుడు 2 నెలలు వచ్చే దసరానా, లేకపోతే వచ్చే సంవత్సరం దసరానా, 10 ఏళ్ళ దసరానా? ఏ దసరాకి అయిపోతుంది? ఫస్ట్ ఏమో 18 నెలల్లో అయిపోద్ది అన్నారు. ఇంకెప్పుడు చేస్తారు ఈ రోడ్డుని? వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద, ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జనంతో ఆడుకుంటున్నాయి. ఇంత కీలకమైన రోడ్డు ఇది. ఎట్లా కీలకం అంటే హైదరాబాద్ని వరంగల్ని కలిపే రోడ్డు ఇది. ఇప్పుడు హైదరాబాద్ తర్వాత మరో అతిపెద్ద నగరం వరంగల్ అనుకుంటున్నాం కదా మనం. RRR మీద దృష్టి పెడుతున్నారు కానీ దీని మీద మాట్లాడేటోళ్ళు లేడు. అందుకే ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం దా. సో మా కెమెరామెన్ వెనుక కూర్చుంటాడు పాషా, నేను డ్రైవ్ చేసుకుంటూ ముందుకెళ్తా. సరియా? సో మనం యాక్చువల్గా ఉప్పల్ చెరువు దగ్గర నుంచి స్టార్ట్ అయినాము జర్నీ. కొంత అక్కడక్కడ రోడ్డు చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఈ పనులు చేసే ఐరన్ రాడ్స్ ఇవన్నీ చివరికి ఆ పిల్లర్లు దేనికి ఉపయోగిస్తున్నారంటే ఇగో పొలిటికల్ లీడర్లు పోస్టర్లు వేసుకోవడానికి యూజ్ అవుతున్నాయి. సో ఎలివేటెడ్ కారిడార్ మీద మనం ప్రయాణం చేస్తుంటే ఇగో మొత్తం దుమ్మే కనబడుతుంది. రోడ్డు మీద మొత్తం దుమ్మే, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లే మనకి ప్రధానంగా ఉంటాయి. మనం కొంచెం దూరం వచ్చిన తర్వాత నేను ఈ వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల రోడ్డు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. నమస్తే అన్న, ఎట్లుందే రోడ్డు? రెగ్యులర్గా జర్నీ చేస్తారా మీరు? రెగ్యులర్ చేస్తుంటా కదా. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లా చూస్తున్నారు ఈ ప్రాబ్లం?
నాకు తెలిసి ఒక 7-8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ అవుతుంది. అవును. ఎంత మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? ఉప్పల్ వెళ్తున్నాను. ఉప్పల్కి వెళ్తున్నారు. అవును. రెగ్యులర్గా జర్నీ చేస్తారా? రెగ్యులర్గా చేస్తాను. బండి మీదనే చేస్తాను. బండి కూడా ఖరాబ్ అవుతుంది. మీ బండి ఖరాబ్ అవుతుంది, గుంటలు ఉంటుంది, మొత్తం డస్ట్ బాగా వస్తుంది. డస్ట్కు బాగా మనకేం అర్థం కావట్లేదు. డస్ట్ ఎట్లా కళ్ళని మూసుకుపోతున్నాయి, ఎట్లా ఉంటుంది. నేను కూడా హెల్మెట్ పెట్టుకోలేదు యాక్చువల్గా, చూద్దాం ఎట్లుంటుందో అని చూస్తే ఘోరంగా ఉన్నది. హెల్మెట్ లేకుండా మనం కళ్ళకి స్పెడ్స్ లేకుండా జర్నీ చేయలేకపోతున్నాం. ఎట్లా మరి సమస్య ఎందుకు గవర్నమెంట్స్ పట్టించుకుంటలేరు? ఇక గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అంటే మనం ఏం చెప్పగలుగుతాం, వాళ్ళ పరిధిలో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాతనైనా వాళ్ళైనా కొంచెం కేర్ తీసుకొని మంచిగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రోడ్డును క్లియర్ చేస్తే బాగుంటుంది, బాగు చేస్తే బాగుంటుంది. అవును, ఉప్పల్ మీకు 20 నిమిషాలు పడుతుంది. పడుతుంది కన్నా పడుతుంది కదా. ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, గుంతలు ఉంటుంది. అవును, పెద్దగా ఉండకపోవచ్చేమో, అయినా ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఈవినింగ్ బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ పొరపాటున వర్షం పడ్డదని అంటే ఇంక అంతే సంగతి. ఇక మనం జర్నీ చేయాలంటే ఇక నరకం చూడాల్సిందే. చూడండి ఎంత దుమ్ములేస్తుందో చూడుది. అసలు ఇది రోడ్డా లేకపోతే ఇంకేమన్నా? బాబా నరకం. సో చూడండి రోడ్డు వెళ్తున్న క్రమంలో ఇంత పెద్ద ఎంత 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 అద్భుతంగా ఉంది చూడండి రోడ్డు. ఒకసారి ఇక్కడ ఆపాల్సిన అవసరం కనబడుతున్నది నాకు. సీ ద రోడ్. ఇప్పుడు ఇది హైవే అన్నమాట. ఇది హైదరాబాద్ టు వరంగల్ని కలిపే హైవే ఇది. ఈ రోడ్డు దాదాపు 8 ఏళ్ళుగా ఈ రకంగా ఉన్నది. రెగ్యులర్గా జర్నీ చేస్తారా మీరు? ఎట్లా 8 ఏళ్ళ నుంచి రోడ్ ఇట్లుంది కదా, ఎందుకు? గుంతలు ఉంటుంది అంత గుంతలు ఉంది. బండి మీద ఎక్కిన కూడా కడుపులు నొస్తుంటుంది, టైర్లు ఖరాబ్ అవుతాయి, అన్ని వెహికల్స్ ఉంటుంది. స్టమక్ పెయిన్, మొత్తం బొక్కలు ఉంది రోడ్. అదే కదా. ఇప్పుడు రోజు తిరుగుతారా మీరు? వస్తుంటారు రెగ్యులర్గా, అప్పుడప్పుడు వస్తుంటారు. సాయంత్రం అయితే ఇంకెక్కువ ఉంటుందేమో, ట్రాఫిక్ ఉంటుంది, పొల్యూషన్ మొత్తం రోడ్. గవర్నమెంట్స్ ఏం చేస్తున్నట్టు మరి అర్థమవుతుందా మనకు? వాళ్ళకి అర్థమవుతలేదు. ఏం అర్థమవుతలేదు భయ్యా. ఫండ్ లేదంటారు రోడ్ వేయడానికి. చూడండి ఇప్పుడు ఎలక్షన్లప్పుడు అందరు హామీలు ఇచ్చి పోయిన వాళ్ళే కదా. ఇక్కడ షాప్ ఉంది, కూరగాయల షాప్ ఓనరా మీరు? ఎట్లా నడుపుతున్నారు ఈ దుమ్ముకి? భయంకరంగా ఉంది సార్ దుమ్ము. ఒక 4-5 డేస్ నుంచి వాటర్ కొట్టట్లేదు. అంతకుముందు కొద్దిగా వాటర్ కొట్టట్లేదు, గలీజ్ అయిపోయింది. దుమ్ము అయితే విపరీతంగా వస్తుంది, పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. కూరగాయలు అయితే చాలా, కూరగాయలు, మటన్ షాపు, పూల షాపు చాలా భయంకరంగా దుమ్ముతోటి. ఇట్లా చూడండి ఒకసారి, ఇట్లా అంతా దుమ్మే, మొత్తం దుమ్మే, భయంకరంగా దుమ్ము పీల్చడం వల్ల కూడా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. ఈ టమాటాల మీద మొత్తం దుమ్మే. ఇక కడుక్కుంటారు అనుకోండి, అది వేరే విషయం. వెయిట్ చూడండి. ఇక మొత్తం దుమ్మే. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి నడిపిస్తున్నారు ఈ షాప్ మీరు? మేము ఒక 8 ఇయర్స్ నుంచి నడిపిస్తున్నాం సార్. 8 ఇయర్స్ నుంచి ఇదే కదా. ఇప్పుడు ఈ మధ్య దాదాపు ఇట్లానే ఉంది సార్. ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అయిన కానీ విపరీతంగా ఉంది దుమ్ము. కొంచెం లాస్ట్ వరకు, మొన్నటి వరకు కొంచెం వాటర్ కొట్టుండే, ఇప్పుడు వాటర్ కూడా లేదు. చెప్తేనేమో పట్టించుకోవట్లేదు ఎవరు. రోడ్ వైడింగ్ లో పోతుందా ఉంటుంది ఇది? ఇక్కడ వరకు పోయింది సార్. ఇంకా ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు మరి ఏం చెప్పలేదు. పైన కరెంట్ పోల్స్ ఇచ్చారు కదా, ఇక్కడ అక్కడ వరకు వెళ్ళిపోతుంది. వెనక ప్లేస్ ఉంది మాకు. మీ మొత్తం అంతా అవతారం మారిపోయింది కదా. ఏం చేయాలి సార్, చాలా దుమ్ము, భయంకరమైన దుమ్ము. మిమ్మల్ని కూడా ఇట్లా పీలుస్తుంటే ఊపిరితిత్తులు కూడా ఖరాబ్ అయితే చాలా భయంకరంగా. అసలు నిలబడలేకపోయి షాప్ బంద్ చేసుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది మాకు ఈ దుమ్ము చూసి. వ్యాపారాలు చేసుకోలేకపోతున్నాం. మరి ఎందుకు గవర్నమెంట్ చేస్తలేవు ఈ రోడ్డును వదిలేసి? సార్ పట్టించుకోవట్లేదు అసలు ఈ దుమ్ముకి. అసలు పబ్లిక్ హెల్త్ వల్ల హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. చిన్నపిల్లలు నిలబడలేకపోతారు. ఎవరైనా కూరగాయలకు వచ్చి తీసుకుందామన్నా ఇట్లా చిన్నపిల్లలతో రాలేకపోతారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీరు వీల్ చేస్తున్నారు? చేస్తున్నాం సార్. చాలా మొహం, హెయిర్ అంతా మొత్తం డస్ట్ అయిపోయింది. ఇంకా మేము చాలా నీళ్లు కూడా, వాటర్ కూడా స్ప్రింగ్ చేసినాం మొత్తం, అయినా కానీ యూజ్ లేదు. భయంకరంగా అయిపోయింది దుమ్ము. చాలా పట్టించుకోవట్లేదు సార్. ఇక్కడ నుంచి అక్కడి వరకు ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఇక్కడ ఎందుకో మరి తెలియదు. అక్కడ వరకు రోడ్ వేసి వదిలిపెట్టేసారు. సో చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఈ మెయిన్ సెంటర్ ఇదంతా మేడిపల్లి ఏరియాలో ఆ రోడ్డు ఎట్లుందో. కొంత భాగం ఈ మధ్య కాలంలో ఏదో రోడ్డు వేసిరు తప్ప మిగతా రోడ్ ఎక్కడ వేయలే. ఇదొక పార్ట్. ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. వెయిట్ రోడ్ ఎట్లుంది భయ్యా?
మరీ దారుణం. ఎక్కడ మీది? మాది ఇక్కడ మేడిపల్లి ఉంటాం మేము. మేడిపల్లిలో ఉంటారు. ప్రతిరోజు ఇదే ఏరియాలో తిరుగుతుంటాం. పిల్లల్ని మా మనవాళ్ళని స్కూటర్ బండి మీద స్కూల్ తీసుకుపోవాలని ఇబ్బంది, రావాలని ఇబ్బంది, పోతప్పుడు ఇబ్బంది. వర్షం పడితే ఇంకా ఘోరంగా ఉంటుంది. కార్లు టైర్లు పడతాయో తెలియదు, ఏమైతే తెలియదు. పోయేదాకా చేరుతోలేదు. కానీ 8 ఏళ్ళు అవుతుంది కదా, ఇది ఎందుకు? లోకల్ లీడర్లు ఏం చేస్తున్నట్టు? లోకల్ లీడర్ పట్టించుకోరు, కాంట్రాక్టర్ పట్టించుకోడు. కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చినారు, వాడు చేయడు వీడు చేయడు. ఇంకో 4 ఏళ్ళన్నా పడుతుంది అయ్యే వరకు. ఇప్పుడు ఏదో చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు, ఆడ ఆ పిల్లర్ మీద ఒకటి, ఈ పిల్లర్ మీద అంటే చేస్తున్నారు అంటే కొద్ది 10% 5% చేస్తారు, మళ్ళీ పెండింగ్ పెట్టి మళ్ళీ ఇదే పనిగా. ఇక కార్లలో మొత్తం దుమ్మే, మట్ల నెత్తిన దుమ్మే, కార్లలో దుమ్మే, బండ్లకు దుమ్మే, అంత దుమ్మే. ఇప్పుడు ఆయన మంత్రి అంటుండే దసరా వరకు అయిపోద్దని. ఏ దసరా కాదు, ఇంకా 3 దసరాకు కూడా అయిపోదు. మరి ఎట్లా ఇది చేయకనే నువ్వుకోవాల్సి ఉండే? స్టార్ట్ చేసిరి ఇంత అన్యాయం. ఇప్పుడు స్కూల్లో పిల్లలకు కూడా ఇబ్బందేగా. స్కూల్ పిల్లలకి ఇబ్బంది, స్కూల్ బస్సు వాళ్ళకి ఇబ్బంది, ఆటోలకు ఇబ్బంది, కార్ల వాళ్ళకి ఇబ్బంది. ఇవి అంతా ప్రతి ఒక్కరికి ఇబ్బంది. యాక్సిడెంట్స్ అయినాయా? అయితేనే ఉంటాయి మస్తుగా. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఇది ప్రయాణికులు అంటే జర్నీ చేసే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి. వెహికల్స్ వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఇక వర్షం పడితే కథం, ఇక వర్షం పడితే అయిపోయినట్టే. చూడండి, ఇక పిల్లల్ని వేసుకొని పోతున్నారు. ఆగు భయ్యా, ముగ్గురు పోతున్నారు. ఎంత ఘోరంగా ఉందో చూడండి సిచ్యువేషను. రాపే పెద్ద మనిషి, ఒక్క నిమిషం. ఎవరు మాట్లాడరు, జనానికి కూడా అక్కర్లేనట్టుగానే ఉన్నది. ఒక్క నిమిషం అన్న. సో ఇట్లా ఈ రోడ్డు మొత్తం దుమ్మే, భయంకరమైన దుమ్ము. ఆగు బాబు, ఏ ఊరు మీది? జయరాం తండ, నాగార్జున సాగర్. రెగ్యులర్గా జర్నీ చేస్తుంటావా? ఎట్లుంది రోడ్డు? కొంచెం ఇబ్బందిగానే ఉందా? ఆటో ఖరాబ్ అవుతుంటలేవు? అవుతుంది, ఖరాబ్ అవుతుంటాయి. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ ర్యాపిడో ఉబర్ వస్తే మీరు తీసుకుంటున్నారా? ఇంకా అమౌంట్ కోసం చేస్తున్నాం మేము. కష్టంగా ఉంది కొంచెం. ఇప్పుడు ఈవినింగ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఎట్లుంటుంది? అప్పుడు ఘోరంగా ఉంటుంది, ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎంత టైం పడుతుంది ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మేడిపల్లి దాకా? పడుతుంది ఒక 40-50 మినిట్స్. 40-50 మినిట్స్ పడుతుంది సాయంత్రం. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. మీది ఎక్కడ, ఏ షాప్ అన్న? మటన్ షాపా? ఇప్పుడు రోడ్ వైండింగ్లో ఉంటుందా పోతుందా? రోడ్ వైండింగ్లో పోవచ్చు, ఉండొచ్చు, రెండు చెప్పలేము. ఓకే, మరి ఎట్లా ఈ రోడ్ ఏంది? 8 ఏళ్ళు అయినట్టుంది కదా దగ్గర? 8 ఏళ్ళు అయింది కానీ అప్పటి నుండి ఇదే పరిస్థితి. మీ లోపల ఊపిరితిత్తులు మంచిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. హాస్పిటల్కి పోవాలి. ఈ 4-5 రోజులనైతే మరీ ఘోరంగా ఉన్నది. ఇంకా ఘోరంగా ఉందా? డస్ట్కి అసలు ఆ షాప్ ఓపెన్ చేస్తే డస్ట్ మొత్తం షాప్లోకి అసలు కంప్లీట్గా అసలు మనిషి నిలబడలేకపోతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్స్ మారుతున్నాయి కానీ సమస్యకు పరిష్కారం లేదు. ఎందుకు సమస్య పరిష్కారం లేదు అంటే ఏమన్నా కూడా డబ్బులే లేవంటారు కదా. డబ్బులు లేవంటారు. పోయిన గవర్నమెంట్లో చేయలేదు, మరి ఇప్పుడు ఇల్లన్నా చేయాలి కదా. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా కాదు, మళ్ళీ ఏదన్నా గవర్నమెంట్ మారితే అవుతుంది చెప్పడం వరకు కాదు. ఇప్పుడు ఇది హైదరాబాద్, అది వరంగల్, 2 పెద్ద నగరాలు ఇవి, మన కలిపే నగరాలు. ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. మరి ఇట్లాంటి వాటిని గవర్నమెంట్స్ ఎందుకు పట్టించుకుంటలేరు? అంటే జనాలు కూడా అడగారు అనుకుంటున్నారేమో. అడగరని అనుకుంటున్నారో లేకపోతే మరి అసలు ఏదన్నా అంటే బడ్జెట్ లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్నేమో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేస్తానన్నారు, ఆయన మారిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నన్ను మారుతారంటే అది కూడా మారుడు లేదు. అట్లనే ఉన్నది. పోయేటప్పుడు కూడా పబ్లిక్ కూడా మస్తు ఘోరం అయిపోతుంది. షాప్లు బిజినెస్లు కూడా చాలా ఇదైపోతుంది. మధ్యాహ్నమే ఇట్లుంది, మరి సాయంత్రం ఎట్లుంటుంది? సాయంత్రం వరకు కూడా మీరు కావాలంటే షాప్లలో వీడియోలు కూడా తీసుకోవచ్చు, మీరు చూసుకోండి. చాలా బిజినెస్ చేసుకుందామంటే కూడా ఎవరు కూడా వచ్చేటట్లేరు, షాపులలో కస్టమర్లు కూడా వచ్చేటట్లేరు. చాలా ఇబ్బంది ఉంది. మా షాప్లో అందరు చెప్తున్నారు మటన్ తీసుకుంది, ఇక్కడ మొత్తం దుమ్ము ఉంటుంది. మటన్ తీసుకోమంటున్నారా? మటన్ తీసుకోవద్దు ఇక్కడ మొత్తం దుమ్ము. ఏం అమ్ముతున్నావు, ఏం చెప్పాలి? అంటే మనమే అడుగుతలేం, వాళ్ళకి అలసైపోయింది లీడర్లకు కూడా. లీడర్లు అంటే లోకల్ లీడర్లు ఏం చేస్తున్నారు మళ్ళీ వాళ్ళకే తెలుసు. లోకల్ లీడర్ మనం అడగాలి కదా, మరి మనం ఓట్లు వేసేటప్పుడేమో ఇంటికి వస్తారు.
అంతా షాప్కి వస్తారు, ఇంటికి వస్తారు. లోకల్ లీడర్కి ఏం చెప్పాలి? లోకల్ లీడర్ చేయాలి ఇది. సో ఇట్లా ఈ రోడ్డు నరక కూపన్ లాగా మారిపోయింది మొత్తం. ఇది 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 ఇక్కడ ఒక పార్ట్ ఇట్లుంది, మిగతా ఏరియా అంతా ఇదే రకంగా ఉన్నది. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అయిందంటే మొత్తం వెహికల్స్ ఆగిపోతాయి. సాయంత్రం చూడాలి, 6 తర్వాత సినిమా వేరే ఉంటుంది. ఏంది థమ్స్అప్ లైవ్? ఏం కంపెనీ? రిలయన్స్. ఎట్లుంది రోడ్? ఎట్లుంది? బాలే అంతేనా? బేజార్ అవుతుంది. ఏడికి వాళ్ళు నువ్వు? లోపలికి వెళ్ళాలి. వెళ్ళు, ట్రాఫిక్ జామ్ అయింది. సో ఒక రకంగా సినిమా కనిపిస్తున్నది పాపం ఈ జనాలందరికీ. 1 మినిట్. ఎట్లుంది రోడ్డు? బాలేదా? ఎట్లా మరి? ఫుల్ ట్రాఫిక్ జాము. మనం ఒక్క వెహికల్ ఆపినా మొత్తం వెహికల్స్ అన్నీ ఆగిపోతున్నాయి. ఒక్క నిమిషం పెద్ద మనిషి, ఏంది రోడ్డు పరిస్థితి ఏంది? చూస్తారు కదా మీరే, ఘోరంగా ఉంది. ఏ ఊరు మీది? ఇక్కడనే మేడపల్లి. ఇక్కడేనా? ఎన్ని ఏళ్ళు అవుతుంది? 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళు అయినా ఎందుకు ఈ పరిస్థితి మనకు? అది గవర్నమెంట్ పరిస్థితి. అది మనం ఏం చేయాలా? ప్రజలు సఫర్ అవుతున్నారు. వాళ్ళు నిద్రపోతున్నారు. వాళ్ళు మనం ఓట్లు వేస్తున్నా వాళ్ళు నిద్రపోతున్నారు. మనం పబ్లిక్ సఫర్ అవుతారు. ఎట్లా అది మరి ఎట్లా? దీనికి సొల్యూషన్ ఏంది? ఎట్లా రావా రోడ్డు పడుతుంది అనుకుంటున్నారు? రోడ్ కావాలంటే గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తేనే అవుతుంది కదా. కాంట్రాక్టర్ 6 మంది కాంట్రాక్టర్లు మారారు దీనికి. ఇంతవరకు దీనికి మోక్షం లేదు. మరి ఇప్పుడు దసరాకు అవుతుంది అంటున్నాను ఆయన వెంకటరెడ్డి. ఏడైతుంది దసరాకు? వెంకటరెడ్డి అవుతుంది. ఏడవుతుంది. ఇది చూస్తారు కదా పరిస్థితి. అదే రాష్ట్రం ఏమో కేంద్రం అంటుంది, కేంద్రం ఏమో రాష్ట్రం అంటుంది. ఇద్దరి మధ్య జనం సఫర్ అవుతుంది. అల్టిమేట్ గా ట్యాక్స్లు అయితే వసూలు చేస్తారు కదా, మంచిగా అన్ని రకాలుగా వసూలు చేస్తారు కదా. మరి చేసినప్పుడు ఇది పరిస్థితి ఏంది? ఇది అది అంటే జనం కూడా అడుగుతలేరు అనుకుంటున్నారేమో వాళ్ళు. జనాలు ఎందుకు అడుగుతలేము? నేను అడ్వకేట్ని, నేను బై ప్రొఫెషన్ నేను అడ్వకేట్. రోజు ఇదే పరిస్థితి మాది. మీరు రెగ్యులర్ ఏడికి జర్నీ చేస్తుంటారు? నేను కుషాగూడకు, ఎల్బీ నగర్కు. ఈ రోడ్డు మీద పోతూనే ఉంటారు మీరు రెగ్యులర్గా? సాయంత్రం ఎట్లుంటుంది ఆడ దాడితే? సాయంత్రం మీరు చూడండి, ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా కూడా కాదు, సినిమా కన్నా ఘోరంగా ఉంటుంది. వర్షం పడితే ఇంకా అది చెప్పలేదు. టోటల్ కొలాప్స్. ఆడ మొత్తం వాటర్ జామ్ అవుతుంది. ఆడ ఇక్కడికి వెళ్ళి పోలేరు, అక్కడికి వెళ్ళి పోలేరు. అక్కడ జామ్ అవుతుంది, ఇక్కడ జామ్ అవుతుంది. అది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ. సో పబ్లిక్ ఒపీనియన్ ఇది. చాలా నరకం అనుభవిస్తున్నారు. ఆటో వాళ్ళు అయితే ఇంకా ఘోరం వాళ్ళ పరిస్థితి. నమస్తే, ఎట్లుంది రోడ్డు? దరిద్రంగా ఉందన్న. ఏ ఊరు మీది? మాది కంచనపల్లి. రెగ్యులర్గా పోతుంటారా? రెగ్యులర్గా వెళ్తుంటాం, ఊరు వెళ్తుంటాం. ఓకే. 8 ఏళ్ళ నుంచి ఇట్లే ఉన్నది. ఎవరు మారాలి? ప్రభుత్వమే మారాలి. ప్రభుత్వమే మారాలి. ప్రభుత్వం మాత్రమే ఇంత పెద్ద రోడ్డు, ఇంతమంది జనాలు ప్రయాణించే రోడ్డు ఎందుకు గాలికి వదిలేసినారు? ఈ ఎమ్మెల్యేలు చక్కలేడు. తండ్రి చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు. ఓకే. సో స్కూల్ పిల్లలు కూడా వెళ్తుంటారు కదా? స్కూల్ బస్సులు వెళ్తుంటాయి, గుంతలు పడుతుంటారు. ఓకే. సో ఇంకాస్త ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం, చూద్దాం రోడ్ ఇంకా ఎట్లుంది అన్నది ముందుకెళ్ళి చూపిస్తాను నేను. ఒకసారి చూడండి రోడ్ అంతా ఎట్లా ఉందో చూడండి. సైడ్లు అంతా ఈ కార్ రోడ్ ఉన్నది చాలా చిన్న ఏరియా, మిగతాది మొత్తం డస్టే, మొత్తం మట్టితో నిండిపోయింది. మీరు ఒకసారి మట్టి దుమ్ము చూడండి ఎట్లా లేస్తుందో ముందు దుమ్ము ఎట్లా లేస్తుందో చూడండి. అండ్ ఇంకోటి ఈ పిల్లర్లు మొత్తం రాజకీయ నాయకుల ఫ్లెక్సీల కోసమే వేసినట్టు కనబడుతున్నది. ఈ రోడ్డు చూడండి ఎంత ఘోరం, ఎంత నరకం ఇది. ఇక్కడ మొత్తం వాటర్ జామ్ అయితే వర్షం పడ్డదంటే అసలు నిలబడలేము. ఎంత దుమ్ము చూడండి, ఎంత ఘోరమైన రోడ్డు. మొత్తం అతి భయంకరంగా ఉన్నది రోడ్డు. చూడండి ఎట్లుందో రోడ్డు, మొత్తం దుమ్మే. బాబా 8 ఏళ్ళ సంది ఇదే పరిస్థితి జనాలది. ఇదేంది, ఏం హాస్పిటల్ ఇది? సిటీ సెంటర్ అట, సిటీ న్యూరో సెంటర్. దానికి ఎదురుగా ఇదంతా. అక్కడ మొత్తం అవతల సైడ్ అంతే, యువతల సైడ్ అంతే. బాబా ఆగు. ఏంది రోడ్ పరిస్థితి ఏంది?
రెగ్యులర్గా ఇట్లానే ఉంటుంది సార్ ఈ రోడ్. చాలా సంవత్సరాల నుంచి రోడ్డు మొత్తం 8 ఏళ్ళు అవుతుంది. ఈ గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. రోజు ఇదే రోడ్ జర్నీ చేస్తారా? డైలీ ఇదే రోడ్డు. ఇవన్నీ పెట్టుకోకుంటే మనం గుర్తు గంట సేపు నుంచి తిరుగుతున్నా హెల్మెట్ లేకుండా, ఎందుకంటే వీడియో చేద్దామని. కళ్ళంతా అంతా దుమ్ము అయిపోయింది. అయిపోతుంది సార్, చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ రోడ్కి రావాలంటేనే హెల్మెట్ పట్టించుకుంటలేరు. ఏమో సార్, ఏ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఇటు సైడ్ వేసింది, ఈ గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. ఇదే బండి రెగ్యులర్ నేను రెగ్యులర్ బండి ఖరాబ్ అవుతుంటుందా? అవుతుంటుంది సార్, షాక్ అబ్జర్వర్లు పోతుంటాయి రెగ్యులర్గా సార్. బండి బి డ్యామేజ్ అవుతుంటుంది. ఓకే చూడండి జనం అవస్థలు ఎంత భయంకరంగా ఉన్నాయో. బస్సులలో పోయే వాళ్ళది కూడా గంట తరబడి బస్సులలో కూర్చోవాలి. ఆటోలు, బస్సులు, కార్లు, నరకం చూడాల్సిందే. ఇక రోడ్ల వైపు ఉన్న షాప్స్ అయితే అసలు ఇక వాళ్ళ నరకం ఇక మామూలుగా ఉండదు. ఇక ఇదే గాలి పీలుస్తా బతకాల వాళ్ళు. ఇక ఎట్లుంది రోడ్డు? రోడ్డు చెత్తగా ఉంది. ఏ ఊరు మీది? మాది మొండ్రాయి, ఉండేది మేడిపల్లి. కానీ మా ఘోరంగా ఉంది ఇది. ఇక వాన పడితే ఇక్కడ బళ్ళే కదలు. ఎన్నేళ్ళు ఆటో నడపబట్టి? నేను దాదాపు 20 సంవత్సరాలు. 8 ఏళ్ళ ఇది? 8 ఏళ్ళు. అంతకుముందు కూడా అట్నే ఉంది. అంతకుముందు ఆ సైడు ఈ సైడు, ఇప్పుడు ఆ కట్ట, మళ్ళా అదేంది బోడుపల్లి డిపో, మేడిపల్లి దాకా మొత్తం ఇట్నే. రోడ్డు ఎందుకు వేస్తలేరు? ఇది మొత్తం రాజకీయ నాయకులు దొంగలు. ఇప్పటి వరకు ఉప్పల్ రింగ్ రోడ్ కాడ నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు ఒక 5 కిలోమీటర్లు రోడ్డు ఏం బాగాలేదు. వాన పడ్డదంటే ట్రాఫిక్ కదలడం కష్టం. మళ్ళీ అందులో పేషెంట్ గీషెంట్ ఏమైనా అది అంబులెన్స్ పోవాలంటే కూడా కథమే. కథం ఇక పానం పోల్చింది. వాన పడితే అంతేనా? ఏం లేదు, ఇక చిత్తడి కదలలేని పరిస్థితి. ఆ పైనుంచి వరద, ఈ పైనుంచి వరద, ఈ మట్టి మొత్తం దగ్గర ఇట్లా గడ్డలు అయ్యి మొత్తం ఆగం బండ్లు జరగవు. నేను కూడా 2 సార్లు కంప్లైంట్ ఇచ్చిన కంట్రోల్ రూమ్కు. కట్ట మీద జామ్ అవుతుంది, ఇట్లా పేషెంట్లు ఇట్లా వస్తే పోలేని పరిస్థితి ఉందంటే 2 సార్లు క్లియర్ చేయించారు. మళ్ళీ అది అట్నే ఉంది. అందులో రోడ్ ఒకటి బాగలేదు. ఆ పక్కన దుకాణాలు, ఈ పక్కన దుకాణాలు. ఇక వచ్చే వాళ్ళు కారు వాళ్ళు కానీ బైక్ వాళ్ళు ఆటోలు ఏదైనా సరే వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా రోడ్డు మీద నిలబెట్టేసి దుకాణంలోకి పోతారు. మరి ఈ ఆటో ఈ రోడ్డు మీద పెడితే ఈ బయట రోడ్ ఎటు పోవాలి? ఇప్పుడు మరి మీ ఆటోలు ఖరాబ్ అవుతుంటాయిగా? చాలా టైర్లు దెబ్బతింటాయి, ఇంజన్లు దెబ్బతింటాయి, కదలలేక. ఒక్క ½ కిలోమీటర్కి అర్ధ గంట 20 నిమిషాలు ఇట్లా పడుతుంది. అట్లాంటప్పుడు ఆటో ఇంజన్ కూడా వేడెక్కి క్లచ్ ప్లేట్లు కాలిపోతాయి, గేర్లు దెబ్బతింటాయి. మాకు కూడా నష్టమే, చెప్పలేని పరిస్థితి ఇది. లీడర్లని మనమే కరెక్ట్ ఎన్నుకుంటలేమేమోనే. ఏమో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పాలన బాగుపడుతుంది అంటే ఏం లేదు. చేయాలి. వీళ్ళేమో కేంద్రం అంటున్నారు, కేంద్రం ఏమో వీళ్ళు అంటున్నారు. వీళ్ళు ఇద్దరి మధ్యలో జనాలు వస్తున్నారు. సరే, ఆయన చేసిండు, పోయింది అది. మరి ఆయన కేంద్రంలో ఉన్న వాళ్ళు చేయాలని వీళ్ళు అంటున్నారు, వాళ్ళేమో మీకు అన్ని ఇచ్చేసిన మీరే చేయాలని వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు నాయకులదే ఉంటుంది బాధ్యత. ఇప్పుడు కేంద్రం నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వు చూసుకోవాలంతా. దేశాన్ని నీ చేతిలో పెట్టినా నీ బిడ్డలు వాళ్ళు, ఈ రాష్ట్రం నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వు చూసుకోవాలి. నీ ఊరి, నీ పల్లె, నీ సిటీ అంతా నువ్వు బాగు చేసుకొని దీనికి అర్థం లేక క్లియర్ చేసి చూపించు. సో ఇది సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో చూడండి. కనీసం నిలబడడానికి కూడా అవకాశం లేదు. దీని వెనకాల ఇంకొక భయంకరమైన కుట్ర కూడా ఏంటంటే, ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది భువనగిరి దగ్గర. ఇప్పుడు ఆ ఎయిమ్స్ వచ్చిందనుకోండి, ఈవిడ గిశోదలు అని ఎట్లా నడవాలి? జనాలు ఆడికి పోవడానికి కూడా రద్దీ పెరుగుతుంది కదా. అందుకోసం కూడా ఈ రోడ్డుని లేట్ చేస్తున్నట్టున్నారు. నమస్తే, ఎట్లుంది రోడ్డు? రోడ్డుకి మీకు చెప్పాలా సార్, ఎట్లుందో కనిపిస్తుంది కదా. ఎవరు మీది? మాది జనగాం డిస్ట్రిక్ట్ సార్, కొడకాల మండలం. ఉండేది ఎక్కడ? ఉండేది బోడుపల్లి ఉంటుంది సార్. రోడ్ ఇదే రోడ్డు నుంచి పోవాలా? ఇదే రోడ్ నుంచి పోతున్నారు సార్. ఇప్పుడు ఇబ్బంది, కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది, మాకు తోటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒక 10 నిమిషాల్లో పోయేది 2 నిమిషాలు, పోయేది 10 నిమిషాలు పడుతుంది. నుంచి ఎంత దూరం, ఎంత టైం పడుతుంది రింగ్ రోడ్కి? 15 నిమిషాలు పడుతుంది సార్. ఇంతకుముందు అయితే 2 నిమిషాలు వెళ్ళిపోయేవాళ్ళం, ఇప్పుడు 15 నిమిషాలు పడుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం పడితే ఇంకా దారుణం సార్. గుంతలు అసలు ట్రాఫిక్, అసలు కస్టమర్లు ఇబ్బంది పడి మధ్యలో దిగిపోతుర్రు. అసలు చాలా ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ. ఏ ఊరు అన్న మనది?
ఈ రోడ్ నుంచే పోతుంటారా మీరు కూడా? ఇక్కడనే ఉండేది ఇల్లు. ఏంది ఇది రోడ్ ఏంది? మీలాంటి వాళ్ళు అంతా అడగాలి కదా గట్టిగా. మొన్ననే నిధులు కూడా పెట్టిండు కన్నా. నిధులు పెట్టిండే రేవంత్ రెడ్డి దగ్గరికి మన పరమేశ్వర రెడ్డి అన్న పోయిండు, మాట్లాడిండు. కారిడార్ వర్క్ మొన్ననే స్టార్ట్ అయింది కానీ 3 రోజులు అవుతుంది కదా. 3 రోజులు ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి అయితే అనేది కాలేదు కాబట్టి మొన్న రేవంత్ అన్న దృష్టికి పోయింది ఈ విషయం. మన కారిడార్ వర్క్ స్టార్ట్ అయింది. మన పరమేశ్వర రెడ్డి అన్న ఇన్ఛార్జ్ ఉండు కదా, మాట్లాడి వర్క్ స్టార్ట్ అయింది. మొన్న 3 రోజులు అవుతుంది చేయబట్టి. గంట సేపు నుంచి తిరుగుతున్నా, ఆగమాగమైన నేను మనిషిని. ఏడుంటారు మీరు? ఏడుంటారు? బోడుప్పలు. ఏంది రోడ్డు పరిస్థితి? ఎందుకు అడుగుతలేరు మనలాంటి వాళ్ళం? పనులు స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ ఏమో మీది? కాంగ్రెసేనా? కాంగ్రెసే. సో ఇంత భయంకరమైన పరిస్థితి 8 ఇయర్స్ నుంచి వీళ్ళంతా, ఈ జనమంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఓన్లీ ఉప్పల్లో ఉన్న వాళ్ళు, బోడుప్పల్లో ఉన్న వాళ్ళ సమస్య కాదు ఇది. అటు వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి, హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ నరకమే. ఇక ఒక్క వర్షం పడ్డదంటే సినిమా మామూలుగా ఉండదు. ఒక్క నిమిషం ఆగే పెద్ద మనిషి. సో ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. రెస్పాండ్ అయ్యారు అంటున్నారు, ఒక 2 రోజులు పనులు చేస్తున్నారు. ఏంది రోడ్డు ఇంత దారుణంగా ఉంటే ఎట్లా అన్న? వెహికల్స్ మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. మాది తొండ తిరుమలగిరి. రెగ్యులర్ గట్కేసర్ టు ఉప్పల్ రింగ్ రోడ్. మరీ దారుణంగా ఉన్నాయి అన్న. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏందో ఫ్రీ బస్సులు పెట్టి ఖాళీగా వస్తున్నాయి బండ్లు. కనీసం పొట్ట తిప్పల కోసం అన్న కానీ ఫ్రీ బస్ తీసేయమని జర కోరండి సార్. మరి దారుణంగా ఉన్నాయి ఆటోల పరిస్థితులు. ఇప్పుడు 8 ఏళ్ల నుంచి రోడ్డు ఏడల్లా ఫస్ట్ లాక్డౌన్ ముందు నుంచి చూస్తున్నాను నేను ఈ రోడ్డు. అప్పటి నుంచి ఇదే వెహికల్స్ ఖరాబ్ అవ్వడు, నడుము నొప్పులు వచ్చుడు, ఇదే కథ. ఎంత దారుణంగా ఉన్నాయంటే మీ ప్రెస్ వల్ల చెప్పాలి సార్. ఘోరంగా షాప్ మెకానిక్ షాప్ పోయినామంటే మినిమం 8,000 10,000 ఉండాలి. అట్లయితేనే ఉంటాయి. ఆర్టీసీ బస్సులు ఏమో తీసుకుపోతారు, డిపోలో పెడతారు. మాదట కాదు కదా. ఎవరున్నారు అధికారంలో? కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ. ఆయన మాత్రం ఏం చెప్తాడు? అధికార పార్టీ చేయాలి కదా. అన్ని ఉచిత పథకాలు ఇచ్చే ఏది కాక ఈయన వచ్చి 2 ఏళ్ళు అయింది, ఈయన ఏం చేయలేదు. ఆయన 6 ఏళ్ళు అంతకుముందు ఆయన ఏం చేయలేదు. ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకో అట్లా ఏందో జర ఏటట్టు చూడండి అన్న. ఓకే థ్యాంక్ యూ.